దీపావళికి రెగ్యులర్‌గా చేసే డెకరేషన్ కాకుండా ఒకసారి డిఫరెంట్‌గా ఉండటానికి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి. లేకపోతే లేదు. ఫస్ట్ కొన్ని ఒత్తుల్ని అలాగే ఒక సూదినైతే రెడీ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఒత్తినైతే సూదిలోకి దారంలాగా ఎక్కించుకొని ఒక పువ్వుని తీసుకొని దాని వెనక కాడనైతే కత్తెరతో కట్ చేసి సూదినైతే ఇట్లాగా నేను చూపించినట్టయితే పువ్వులో గుచ్చుకొని దారాన్నైతే ఇలాగా కొంచెం కింద కొంచెం పైన ఉండేటట్టయితే పెట్టుకోవాలి. నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి చామంతి పూలు గులాబీ పూలు యూజ్ చేశాను. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి గిన్నె నిండా వాటర్ వేసుకొని కొంచెం జవాది పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ పైన నువ్వుల నూనె వేసామంటే ఇలా పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత మనం పువ్వులకి ఒత్తులు గుచ్చుకున్నాం కదా, ఆ ఒత్తులకి కొంచెం నూనె అయితే అంటించుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా చామంతి పూలు గులాబీ పూలు నీట్గా ఒక గిన్నెలో అరేంజ్ చేసుకోండి. ఒత్తులకి మాత్రం నూనె మాత్రమే తాకాలి. నీళ్లు తాకినాయి అంటే మాత్రం ఒత్తులు వెలగవు కదా, కాబట్టి నూనె రాసుకొని తర్వాత అయితే కొంచెం జాగ్రత్తగా ఒత్తిని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా వెలిగించుకున్నాం అనుకోండి. కొంచెం కొత్తగా దీపాలతో కాకుండా ఇలా పువ్వులతో కూడా ఒత్తులు వెలిగించుకోవచ్చు. చూసారు కదా, చాలా సేపు అయితే వెలిగినాయి నాకు. మీరు పండక్కి ఒకసారి ట్రై చేయండి. గుమ్మం దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ పెట్టుకోవడానికైతే చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి.